తర్వాత గోపికల సంగతి చెప్పక్కర్లేదు. ఆయన వ్రజ వేపల్లిలో ఉన్నప్పుడు వాళ్ళు సాయంత్రం అయ్యేటప్పటికీ అలా గుమికూడిపోయేవాళ్ళు, ఇల్లు వదిలేసి వచ్చేసేవాళ్ళు. మొగుడు లేడు, పిల్లలు లేరు, అలా ఉండిపోయాడు. ఆ రాత్రి తెల్లవారులు వాళ్ళు డ్యాన్స్లో తిరుగుతూ ఉండేవాళ్ళు. కృష్ణుడు అక్కడ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే అందరూ దాంట్లో బృందావనంలో తిరుగుతూ ఉండేవాళ్ళు. మరి వాళ్ళందరూ ఇక్కడ ఉంటే భర్తలకు అనుమానం రాకుండా వాళ్ళందరూ నిద్రపోయేటట్టు చేసేవాడు ఈయన. తెల్లారుదామకు వీళ్ళందరూ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఏం లేదు, ఎవరికి ఏం తెలియదు. తెల్లారుదాం వరకు అలిసిపోయి కృష్ణుడు తప్పింగలే. మరి తర్వాత వస్తుంది, ఆయన లేనప్పుడు వాళ్ళు పడిన విరహవేదన ఏమిటనేది మరి మామూలుగా అనుభవించిన వాడికి కానీ తెలియదు. సో అట్లా తర్వాత యజ్ఞపత్నుడు, తర్వాత సప్తఋషుల యొక్క యజ్ఞపత్నుడు, వాళ్ళు ఎంతో మన పాతివ్రత్యంతో కేవలం భగవంతుడు భర్త గారు చేసుకునేటువంటి భగవత్ సేవ, తర్వాత వారి ద్వారా నిర్వహించబడే సత్సంగాలు, వాటి యందు వాళ్ళు సహాయం చేయటం తప్ప ఇంకొకటి ఎరగరు వాళ్ళు. అందువలన వాళ్ళకి కూడా తొందరగా సాయుధ్యం దొరుకుతోంది, పరమాత్మ యొక్క సన్నిధానం దొరుకుతోంది. సో పాతివ్రత్యం అంటే అదే, భర్త చేసేటువంటి సంఘహితమైనటువంటి కార్యక్రమాలలో తను భాగస్వామ్యం తీసుకుని తన శక్తి మేరకు ప్రయత్నం చేసి అతడు ఆ విధంగా కార్యక్రమాలు చేయడానికి ఈవిడ సహకారాన్ని అందించి చేయడమే పాతివ్రత్యం అనబడుతుంది. అదేనా అది. తర్వాత ఉద్ధవా, వారు వేదాధ్యయనం చేయలేదు. ఇప్పుడు మాట్లాడిన వీళ్ళందరూ కూడా ఎవరు వేదాలు చదివిన వాళ్ళు కాదు. విధిపూర్వకంగా ఉపాసనలు నేర్వలేదు. అంటే దాని తర్వాత ఏం చేయాలి, ఈ పూజ ఎట్ట చేయాలి, ఆ పూజ ఎట్ట చేయాలి, వేదంలో ఉంది కదా కర్మకాండ. సో దాని ప్రకారం చేసిన వాడు కాదు. తర్వాత కృత్య చాంద్రాయణ వ్రతాలు పూనలేదు. అంటే ఒక చాంద్రాయణ వ్రతం అని చెప్పి కృత్య చాంద్రాయణ వ్రతం అని ఒకటి ఉంది. దానిలో ఏమిటంటే పౌర్ణమి రోజు 15 ముద్దల అన్నం తినాలి. తర్వాత చతుర్దశి రోజు 14 ముద్దలు తినాలి. అమావాస్య వచ్చేప్పటికి 1 ముద్దే తినాలి. అసలు ఏమి ఉండదు. పాడ్యమే వచ్చేటప్పటికి ఇదైపోతుంది. అమావాస్య నాడు ఏ ఆహారం ఉండకూడదు. మళ్ళీ మర్రోజు పాడ్యం మొదలైనప్పుడు 1 ముద్ద. ఇట్లా 15 రోజులు 15 ముద్దలు దాటకుండా అన్నం. అంటే ముద్ద అంటే ఇంత కాదు నాన్న, దయచేసి వినండి, చేత్తో కలుపుకున్న ముద్దే. చంద్రయ్య 1 ముద్ద తినమన్నారు కదా అని చెప్పి ఇంత ముద్ద కలుపుకుని అది తింటే అది ముద్ద 1 ముద్ద కాదు, అది చేత్తో పట్టినంత మాత్రమే. అప్పుడు ఏమవుతుంది, నీకు అనారోగ్యం రమ్మన్నా రాదు, ఎసిడిటీ రమ్మంటే రాదు, డయాబెటీస్ రమ్మంటే రాదు, బీపీ అసలు ఉండదు. చేస్తారా మరి? తర్వాత చాంద్రాయణ వ్రతాన్ని పోలలేదు. వారు కేవలం సత్సంగ ప్రభావంతోనే నన్ను పొందారు. సో ఇప్పుడు మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గురుగారు నాకు అది చదువు రాదండి, నేను భగవద్గీత చదవలేదు, భాగవతం చదవలేదు, మీరు చెప్పే యోగ వేదాలు అవి నాకు తెలియట్లేదు అని మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మనందరం కూడా మనం కావాల్సిందంటే సత్సంగం ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది. అంటే భగవంతుడికి సంబంధించిన విషయాలే మనం మాట్లాడుకోవాలి. వాడు అట చేశాడు, వీడు చేశాడు, ఈ ముచ్చట్లు మాట్లాడుకోవటం మానేయాలి. సరే, తర్వాత గోపికలు, గోవులు, యమళార్జున వృక్షాలు, ఇంకా చూడు ఇంకా మిగతా వాడు చెప్తున్నాడు, వృక్షాలు, వ్రజభూములలోని హరిణాలు, అంటే ఆ రేపల్లిలో ఆయన ఉండేవాడు కదా, ఆ అడవుల్లో ఉండేటువంటి హరిణాలు అంటే జింకలు, పశువులు. మరి రోజు ఈయన అడవికి తోరికెళ్ళేవాడు పశువుల్ని. అసలు ఈయన ఫ్లూట్ వాయిస్తే అవి అట్లా మారగబట్టి తినేవి, గడ్డి కూడా తినేవి కాదు. తర్వాత కాళియాది నాగులు, కాళింది నదిలో దాంట్లో నాగుల్ని పాముని తొక్కుతాడు కదా. సో ఆ విధంగా అవి సాధనలు ఏమీ ఎరగని మూడులు వాళ్ళు. సాధన అంటే ఏమిటో తెలీదు. నే చెప్పిన వారే కాక చెప్పని వారు అనేక మంది కేవలం ప్రేమభావంతో అనాయాసంగా నన్ను పొందారు. కేవలం నా యందు ఉన్నటువంటి ప్రేమ వలన వాళ్ళు నన్ను పొందారు. అంటే అది కూడా ఏమిటి, నిర్మలమైన ప్రేమ, దానిలో మలినం ఉండకూడదు. ఏమిటి, మనం కూడా ప్రేమిస్తాం ఇప్పుడు అవసరం తీరే వరకు, వెంకటేశ్వర ముడుపు కట్టి
విపరీతంగా పూజ చేస్తాం, కొబ్బరికాయలు కొడతాం, అన్నీ మన పని అయ్యే వరకు. అయిన తర్వాత ఇక వంక దిక్కి చూస్తే ఆ కొట్టు. ఇప్పుడు మన దగ్గర కనుక సిద్దిపేటలో గురువారం నాడు కిటకిటలు ఆడిపోతుంది సాయిబాబా గుడి. ఇసుక వేస్తే రాలదు కిందకి. శుక్రవారం నుంచి గోయిందా ఆయన అలా కూర్చోవాలి, అలా మళ్ళీ గురువారం ఎప్పుడు వస్తుంది, వాళ్ళు ఎప్పుడు కనపడతారా అని. మన భక్తి ఇది అంటే నేను చూశాను 1-2 సార్లు, అందుకోసం చెప్తున్నా. ఇది ఆ భక్తి అంటే కాదు కదా. మరి భక్తి అనేది ఎప్పుడూ ఉండాలి. నీకు గురువారంతో సంబంధం లేదు. గురువారం నాడే సాయిబాబా దర్శనం అవ్వాలా, శనివారం రోజు వెంకటేశ్వర దర్శనం అవ్వాలా? ఏం అన్యాయం అయ్యేది? అది కాదు. సత్సంగం అంటే ఎల్లప్పుడూ దానిలో ఉండాలి. ఓకే. తర్వాత నేను చెప్పిన వారే కాక చెప్పని వారు అనేక మంది. అంటే ఇప్పుడు లిస్ట్ అంతా చదివితే పుస్తకం అంతా అదే అవుతుంది. అందుకని అవన్నీ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా, నేను కొంతమంది పేర్లు చెప్పాను. ఇప్పుడు మరి మిగతా వాళ్ళ పేరు చెప్పనంత మాత్రం వాళ్ళంతా ఇప్పుడు మన ఆశ్రమంలో కొద్దిగా తప్పు పనులు చేసిన వాళ్ళు కొద్దిమంది పేర్లు చెప్తాం. చెప్పనంత మాత్రం చేత వీళ్ళందరూ మంచివాళ్ళని అర్థమూ కాదు. అర్థమైందా? అందువల్ల ఇక్కడ ఏం చదివినాడు కృష్ణుడు, నేను చెప్పాను అనుకోకు, చెప్పని వాళ్ళు కూడా చాలామంది భక్తులు ఉన్నారు అయ్యా, ప్రేమతో సత్సంగం ద్వారా నన్ను పొందారు వాళ్ళు అని చెప్తున్నాడు. ఓకే, ఉదాహరణ కొంత చెప్పాను. తర్వాత వారు కేవలం ప్రేమభావంతో అనాయాసంగా నన్ను చేరారు. అసలు ఇప్పుడు వస్తున్నాడు మనలాగా నటించే వాళ్ళ సంగతి చెప్తున్నాడు. అసలు పెద్ద పెద్ద సాధకులు నీ ఆశ్రమంలో నేను తెలుసా నిర్గుణం చేస్తా నేను అని బెళ్ళేసుకుని బయలుదేరటం. పెద్ద పెద్ద సాధకులు, సాంఖ్యం తెలిసిన వారు, నాకు ఆత్మవిచారం చేస్తాం మేమంతా. ఓకే. తర్వాత దానాలు, వ్రతాలు, తపస్సులు, యజ్ఞాలు, వేద వ్యాఖ్యానాలు, సన్యాసాలు, జపాలు చేసి నన్ను పొందలేకపోయారు. ఇవన్నీ చేసిన వాళ్ళు ఎవళ్ళు కూడా నన్ను పొందలేకపోయారు. అంటే అర్థం ఏంటి అయ్యా? వాళ్ళెవళ్ళు ఇవన్నీ చేస్తున్నా కానీ అవి బయటికి తప్ప లోపల మనసులోకి అవి వెళ్ళలేదు. ఒకటే బండ పనిచలు. కాబట్టి నీ మనసు అతని యందు లగ్నం చేయకుండా నువ్వు బయట ఎన్ని లక్షల రకాల పూజలు, వ్రతాలు, దానాలు, యోగాలు, సాధనలు ఏం చేసినా అదంతా నిష్ఫలం, బూడిదలో పోసిన పన్నీరు. ఒక్క నీ మనసు లగ్నం చేయి, పూర్తి ప్రేమ భావంతో ఆయన యందు లగ్నమై ఉండు, అదొక్కటి చాలు, నువ్వు ఏం చేయపన్నా సరిపోతుంది. దీనిలో మనకి చెప్తున్న ఎసెన్స్ ఏమిటంటే అది. తర్వాత జపాలు చేసినాను కానీ సత్సంగం ద్వారా నేను సులభంగానే వశమవుతాను. ఇన్ని యజ్ఞయాగాదులు, క్రియలు, క్రతువులు చేయక్కర్లా, సత్సంగం ద్వారా నన్ను సులభంగా పొందొచ్చని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఆశ్రమాన్ని గురించి మాట్లాడదాం. సత్సంగం చెబుతాము రమ్మంటే ఎంతమంది ఎంతసేపు వస్తారు ప్రతిరోజు? ఆలోచించండి. చేయలేం. సరే, అసలు పూర్తిగా ఏమీ చేయకపోతే బాగుండదని కొన్ని సాధనల మార్గాలు పెట్టడం జరిగింది. ఏదో పొద్దున హారతి, మధ్యాహ్నం ఇది కాసేపు నైవేద్యాలు పెట్టడం, సాయంత్రం మళ్ళీ పూజ, యోగము, తర్వాత హారతి ఇవ్వటం, ఇవన్నీ కార్యక్రమం అంటే ఇవి బాహ్యంగా చేసేవి. కానీ ఇవన్నీ కూడా దేనికి సహాయపడాలి అంటే నీ మనసు అక్కడ లగ్నం అవడానికి సహాయపడాలి. ఇవి లేదనుకో, అది ఫలానా కూర చేసుకున్నాం, వాళ్ళది బాగానే ఉంది, దాంట్లో ఉప్పు ఎక్కువైంది, దీంట్లో కారం తక్కువైందని అవి మాట్లాడుకోవడం సరిపోతుంది తప్ప భగవంతుడి గురించి మాట్లాడుకోవడం ఎక్కడొస్తుంది అక్క మనకి? సో చేయడం ఇవి ఎందుకు చేస్తున్నామంటే, ఎప్పుడు సత్సంగం అంటే ఎవరు వచ్చి కూర్చుంటారే, ఈ అన్నం వండక్కర్లేదు అక్కడ, నేను రానంటారు. చెప్పేది కరెక్టే కదా. మనం ఇంతసేపు మాట్లాడుకున్నా మళ్ళీ ఫుడ్ కావాలి కదా మనందరికీ. సో ఆ చేసే పని కూడా అవసరమే, అది కాదని అంటల్లా. కాకపోతే మేమనేది ఏంటంటే, అటువంటి బాహ్యమైనటువంటి కర్మలు, సాధనలు చేస్తున్నప్పటికీ కొంత సమయాన్ని ప్రత్యేకంగా సత్సంగానికి కేటాయించాలి. అప్పుడు నీ మనసు ఆయన యందు లగ్నం అవుతుంది. దాని ద్వారా సులభంగా ఆయన్ని పొందడానికి అవకాశం ఉందని ఇక్కడ ఆయన ఉద్ధవుడి రూపంలో మనందరికీ చెప్తున్నాడు. సరే, మనకు వీలైతే పాటిద్దాం, లేకపోతే లేదు, అంతే. తర్వాత ఉద్ధవా, ఒక రహస్యం చెప్తాను విను. చూడు, అక్రూరుడు బలరాముడితో నన్ను మధురకు తీసుకుని వెళ్ళినప్పుడు గోపికల హృదయాలు నా మీద గల గాఢమైన ప్రేమభావంతో తల్లీనమైపోయాయి. అంటే మామూలుగా ఈ కంసుడు
వీడు ఇక్కడ ఉన్నాడని తెలుస్తుంది, కృష్ణుడు ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. సరే వీడిని పిలిపించి ఎట్టయినా సరే చంపేయాలని చెప్పేసి అక్రూరుడు అనేటువంటి వాడిని పంపిస్తాడు. వాడు వచ్చి మధురకు తీసుకెళ్తాడు. అక్కడ ప్లాన్ ప్రకారం చంపేయాలి కృష్ణుడిని. సరే వాడే చచ్చిపడేది వేరే సంగతి. ఆ వెళ్ళిపోయిన సమయంలో ఈయన ఈ చుట్టూ ఇంతవరకు నేను చెప్పాను కదా వ్రజ దాంట్లో వీళ్ళందరూ డ్యాన్సులు చేస్తుంటారు ప్రతిరోజు అని చెప్పేసి, వాళ్ళు పడిన హృదయ వేదన, విరహం, ఆయన యందు విరహం, అది కామ ప్రకృతిపైనది కాదు. దయచేసి అది తెలుసుకోండి. అందులో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, గోపికలు. కానీ వాళ్ళందరూ ఎవరు? పూర్వజన్మలో మహాయోగులు. వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసం ఆయన వరం కోరుకోమని అడిగితే, నీ గాఢ పరిశ్వంగంలో ఒకసారి కలవాలనుంది మాకని చెప్పి కోరుకున్నారు వాళ్ళు. అందుకోసం వాళ్ళందరూ గోపికలుగా జన్మిస్తే వాళ్ళతో రాసలీలలో నృత్యం చేసి వాళ్ళందరినీ కావలించుకుని ఆ సంతృప్తిని కలిగించాడు. అంతేగాని కామభావంతో కూడుకున్నది కాదు. అది తప్పు మాటలేవో బయటకు వచ్చినాయి మాట్లాడుతున్నారు. 16 వాళ్ళని పెళ్ళాలన్నారు అది ఇది అని చెప్పి. ఇవన్నీ తప్పు నాన్న. వాళ్ళ భావ ఆవేశం వేరది, ఆ తన్మయత్వం వేరు. సో ఆయన ఇప్పుడు ఎందుకంటే మనం చూస్తున్నాం, విగ్రహం చూస్తున్నాం తప్ప ఆయనలో దానిలో నిజంగా ఆయన ఉన్నాడని మనం పూర్తి విశ్వాసం ఉంటల్లా. వాళ్ళు ఆయన చూసినప్పుడు ఆయన తప్పితే ఇంకేం లేదు ప్రపంచంలో. ఎదురుకుండా ఉన్న భర్త లేడు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఆయనే అంతే. సో ఆ విధమైనటువంటి వాళ్ళకి నిజంగా కూడినటువంటి వైరాగ్యం వచ్చింది, అది విరహం. ఆయన లేని లోటుని వాళ్ళు భరించలేకపోయారు. సో అది చెప్తున్నాడు, గోపికల హృదయాలు నా మీద గల గాఢమైన ప్రేమభావంతో తల్లీనమైపోయినాయి. అంటే నా ప్రేమలో లీనమైపోయారు వాళ్ళు. నా వియోగ బాధతో మిక్కిలి వ్యాకులం చెందారు. వారికి నేను తప్ప మరొక మహత్తర వస్తువు రుచించేది కాదు. ఇంకా ప్రపంచంలో ఏది చెప్తానన్నా కూడా వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. సౌఖ్యం చేకూర్చగలిగేది కాదు, వాళ్ళు సుఖంగా ఉండగలిగేవాడు కాదు. నీకు తెలిసే ఉంటుంది, వారికి నేనే ఏకైక అత్యంత ప్రియతమ మనోనాథుడిని. అంతే, మనసు నాథుడు, మనోనాథుడు, శారీరక నాథుడు కాదు, మనోనాథుడు. తర్వాత నేను బృందావనంలో ఉన్నప్పుడు రాసక్రీడలు అనేక దీర్ఘ రాత్రులను అరక్షణాలుగా గడిపేవారు. ఆ రాత్రి తెల్లవాళ్ళు వాళ్ళు ఆ డ్యాన్స్ ఆడుతూనే ఉండేవాళ్ళు. తెల్లవారుజాము అయ్యేటప్పటికీ వాళ్ళందరినీ నెమ్మదిగా ఈయన అదృశ్యం అయిపోయి పంపించేసేవాడు ఇంటికి. అప్పటిదాకా భర్త పిల్లలు పడుకుని ఉండేవాళ్ళు. వీళ్ళు వెళ్ళాక వాళ్ళు లేచేవాళ్ళు. నేను దూరమైన రాత్రులు కల్పాల వలె వెళ్ళబుచ్చేవారు. నేను ఇప్పుడు మధురకు వచ్చేసాను, వాడిని చంపడం అయింది, తండ్రిని రాజుని చేయడం, కొన్ని రాతకార్యాలు చక్కదిద్దడానికి చాలా కాలం మధురలో ఉండిపోయాడు. అసలు ఈ కథ మొదలుపెట్టినప్పుడు మీ అందరికీ విషయం చెప్పాను. వీడు కృష్ణ పరమాత్మ తరఫున ఉద్ధవుడు వెడతాడు, వ్రజపల్లెకి వెళ్తాడు. వెళ్ళి ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు, త్వరలోనే వస్తాడు, మధురలో రాసకార్యం చేస్తున్నాడు, అది అయ్యాక వస్తాడు, మీరు ఎవరు దిగులు చెందొచ్చని చెప్పి వాళ్ళు కృష్ణుడే వస్తున్నాడు అనుకుంటారు ఇతను చూసి. ఆ కథ అంతా మొట్టమొదటిలో వచ్చింది దీంట్లో. సో అప్పుడు వెళ్ళింది ఇతనే, ఉద్ధవుడు. తర్వాత గొప్ప మునీశ్వరులు సమాధిలో మునిగి సర్వం మర్చిపోయినట్లుగా పెద్ద పెద్ద నదులు సముద్రంలో కలిసి తమ తమ రూపనామాలు పోగొట్టుకున్న విధంగా గోపికామణులు నా యొక్క పరమ ప్రేమలో మునిగి తన్మయులైపోయారు. ఇక్కడ 2 ఉదాహరణలు చెప్తున్నాడు. వాళ్ళ యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే, ఆయన ప్రేమలో ఎంతగా మునిగిపోయేవారంటే, యోగ సాధనలో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి పరమాత్మతో ఐక్యమైపోయిన వాడు బాహ్యమైనటువంటి ప్రపంచం యొక్క స్పృహ లేకుండా ఎలా ఉంటాడో అలాగూ, తర్వాత నదులన్నీ ఎన్ని అడ్డదిడ్డి దోవల్లో అయినా సరే ప్రయాణం చేసేసి చివరికి తన భర్త అయినటువంటి సముద్రం దగ్గరికి వెళ్ళి కలిసిపోయిన తర్వాత తన యొక్క గంగానది గోదావరి నది అనే పేరు లేదు, సముద్రంలో భాగం అయిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క ఉనికి అయిపోయింది అని చెప్పి తెలుసుకునేవాళ్ళు. ఆ విధంగా గోపికల తన్మయంలో ఉండేవారు. తర్వాత వారికి ఆ ప్రేమ అవస్థలో ఇహలోకం పరలోకం అనే చింత ఉండేది కాదు. అదే బయట ఏది లోపల ఏం లేదు, అంతా ఆయన తప్ప ఇంకోటి లేదు. తర్వాత నా ప్రేమలో శరీరాన్ని మర్చిపోయేవారు. ఇల్లు వాకిలి పతి పుత్రులు అనే స్పృహ ఉండేది కాదు. సో ఆ భగవంతుడి యందు సత్సాంగత్యంలో మునిగిపోయిన వాళ్ళకి ఈ బాహ్యమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి ఏమాత్రం ఉండదనేది రుజువు చేయడానికి పరమాత్మ మనకి ఈ కథను చెప్పడం జరిగింది.